దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 10th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. 1 Corinthians chapter 6 and we are reading verse 20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మీ దేహం, మీ బాడీ గురించి రాయబడిన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, పై వచనాల్లో రాయబడింది, మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్. మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు. కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. లెట్ మీ ఆల్సో రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ బిఫోర్ we go forward. For ye are bought with a price, therefore glorify God in your body and in your spirit, which are God's. Which are God అంటే మీ దేహం ఎవరిదండి? దేవునిది. ఇంగ్లీష్లో క్లియర్గా ఇక్కడ రాయబడ్డది, విచ్ ఆర్ గాడ్స్. మీ దేహము, మీ ఆత్మ ఎవరిది? దేవునిది. యువర్ బాడీ ఈజ్ గాడ్స్. జాగ్రత్తగా వినండి ఈ మాటలు ఈరోజు. మీ బాడీ ఎప్పుడు మీది కాదండి. మీరు రక్షణ పొందక మునుపు మీ బాడీని వాడుకున్నవాడు దుష్టుడు. హీ వాజ్ కంట్రోలింగ్ యువర్ బాడీ. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత దేహము ఎవరిదండి? ఎవరిది దేహము? యేసుక్రీస్తు వారిది. యేసు ప్రభు వారికి ఎలాగొచ్చింది మన దేహము? ఆయన విలువ పెట్టి కొన్నాడు. హీ పేడ్ ద ప్రైస్. హీ పేడ్ ద ప్రైస్. జాగ్రత్తగా వినాలి ఈ సమయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేహము మనది కాదు, నీది కాదు, నాది కాదు, మనది కాదు. మనదన్నట్టుగా మనం బిహేవ్ చేస్తున్నాం. మనదన్నట్టుగా మనము ఇబ్బందిని కోరి తెచ్చుకుంటున్నాము. మనది కాదు, దేవునిదే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. రక్షణ పొందుకోక మునుపు మన బాడీ ఎవరిదండి? అపవాదిదే. అందుకే శరీరానుసారముగా మనం జీవించాము. శరీర క్రియలను నెరవేరుస్తూ జీవించాము. కానీ యేసు ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించిన నీవు విలువ పెట్టి కొనబడి ఉన్నావు. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీ దేహము దేవుని ఆలయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏమని? అతి పరిశుద్ధ స్థలము. ఇట్స్ ఇన్నర్ శాంక్చువరీ అంటారు. ఇన్నర్ శాంక్చువరీలో పరిశుద్ధత ఉంటుంది. మనము విలువ బట్టి దేవుడు మనల్ని ఇన్నర్ శాంక్చువరీగా చేసుకున్నాడు ఆయన కొరకు. ఆయన మనలో నివాసము చేటుకు వీఆర్ అన్ ఇన్నర్ శాంక్చువరీ. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఈ బాడీ దేవునిది కాబట్టి ఈ బాడీలో ఏమేమి రాకూడదండి? ఈ బాడీలో అనారోగ్యము, ఇట్ ఈస్ ఇల్లీగల్. చట్టబద్ధమైనది కాదు. ఈ బాడీకి డిప్రెషన్, ఇట్ ఈస్ ఇల్లీగల్. అది బిఫోర్ సాల్వేషన్. బిఫోర్ సాల్వేషన్ ఇబ్బందులు, అనారోగ్యం అన్నీ. కానీ ఈ జ్ఞానము తెలియనందువలన మనము క్రొత్త నిబంధనలో ఉండి యేసు ప్రభు శరీరం అని కూడా మనము తెలుసుకొని ఇంకా ఈ శరీరంలో మనము అపవాదికి చోటిచ్చుచున్నాము. సిక్నెస్ అపవాదికి చోటు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామో, it is not my body, it is the body of Jesus. How can anybody inflict the body of Jesus? ఇది యేసు ప్రభు శరీరం అయితే, దేవుని శరీరం అయితే, ఈ శరీరానికి విరోధముగా ఎవరైనా నిలవగలరా? Nobody can stand. అయినను ఈ బాడీ నలిగిపోతుందంటే, గాయపరచబడుతుందంటే, సిక్ అవుతుందంటే ఇది మనకు జ్ఞానం లేనందువలనే. అపవాదిని మనం ఆ ఏరియాలో ఎదురించలేకపోతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కొంచెం లోతైన సబ్జెక్ట్, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. ఎప్పుడైతే ఈ రెవల్యూషన్ మీకు వస్తుందో,
మీ దేహానికి విరోధంగా ఏది నిలవలేదండి. నథింగ్, ఈవెన్ డెత్ కెనాట్ స్టాండ్. If you get the revelation that this body is not mine, it is Jesus' body. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మన దేహము ఇన్నర్ శాంక్చువరీ అయి ఉన్నది, దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆలయానికి విరోధంగా ఏ ఒక్కరైనా, ఎవరైనా, ఏ శక్తి అయినా నిలవగలదండి? నిలవగలదా? నిలవలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుర్తింపు, ఈ యొక్క ప్రత్యక్షత, ఈ యొక్క జ్ఞానము ఈరోజు నీవు గ్రహించినట్లయితే నీవు నీ శరీరంలో ఉన్న ప్రతికూల పరిస్థితి తరిమివేస్తావు. నీవు ప్రతికూల పరిస్థితి నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. हिंदी में पढ़ेंगे, 1 कोरिन्थियों का पत्र, उसमें 6 अध्याय और 20 वचन पढ़ रहे हैं। क्योंकि दाम देकर मोल लिए गए हैं, इसलिए अपनी देह के द्वारा परमेश्वर की महिमा करो। प्रभु को धन्यवाद। दाम देकर मोल लिए गए हैं। आपका शरीर आपका नहीं है, परमेश्वर का है. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు మనల్ని కొనుక్కున్నప్పుడు మనలను పాడైపోయిన శరీరంగా కొనలేదండి, పవిత్రమైన శరీరంగా కొనుక్కున్నాడు. మనల్ని కొనుక్కున్నప్పుడు ఆయన వెలిచి మనల్ని కొనుక్కున్నప్పుడు ఒక దోషి లేక ఖండం చేసిన బాడీగా, ఒక దోషారోపణ కలిగిన బాడీగా కొనలేదండి, పవిత్రమైన బాడీగా కొన్నాడు. హౌ కెన్ హీ బై సంథింగ్ విచ్ ఇస్ నాట్ రైట్? ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. కేవలము దేవుని ప్రజలైన మనము జ్ఞానము లేకే ఈ శరీరముకు ఇబ్బంది కలుగు చేస్తున్నాము, ఇబ్బందికి ద్వారం తెరుస్తున్నాము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ రెవల్యూషన్, నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ విత్ యూ. ప్రతికూల పరిస్థితి నీ రక్తంలో ఉన్న, నీ అవయవాల్లో ఉన్న, అది ఊడిపోవలసిందే. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ యువర్ బాడీ. కానీ మనము మన బాడీగా దీనిని మనము పోషిస్తా ఉన్నాం, మన బాడీగా దీన్ని తృప్తిపరుస్తున్నాం కాబట్టి అపవాదికి ద్వారం తెరుస్తున్నాము. వన్స్ యు నో దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ జీసస్, యు విల్ స్టార్ట్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఈ దేహముతో దేవుని మహిమపరు, నీ చేతులతో, నీ మనసుతో, నీ ఆలోచనతో, నీ కాళ్ళతో, నీ అవయవములతో నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us కన్ఫెస్, ఇట్ ఈస్ నాట్ మై బాడీ. విలువ పెట్టి దేవుడు నా శరీరమును కొనుక్కున్నాడు. కాబట్టి ఈ శరీరం ఆయనది అని నువ్వు ఒప్పుకునే కొలది, నువ్వు కన్ఫెస్ చేసే కొలది, ఈ శరీరము స్వస్థపరచబడతా ఉంటుంది. ఈ శరీరము దేవుని స్తుతిస్తూ ఉంటుంది. ఈ శరీరము తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడం ఆరంభిస్తుంది. ఈరోజు చాలా విషయాలకు కారణం ఏంటో తెలుసండి? అసంతృప్తే. ఎందుకో తెలుసా అసంతృప్తి చోటు వచ్చింది? ఇది నీ శరీరంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. సో లెట్ us turn our heart to God. Let us say before I pray, ప్రార్థన చేయక మునుపు మీ నోటితో మీరు ఈ మాట ఒప్పుకోండి. నా దేహము నాది కాదు, నా దేవునిదే. నా దేహము దేవుడు వెలువ పెట్టి కొన్నాడు. యేసు ప్రభు రక్తము చేత కొనబడ్డా. యు నో ద ప్రైస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు నాయన తండ్రి, మా దేహము నాయన తండ్రి యేసు ప్రభు వారిది తండ్రి మీదై ఉన్నదయ్యా తండ్రి. మాదట్టుగా మేము జీవిస్తున్నాం, మాదట్టుగా మేము నాయన తండ్రి రియాక్ట్ అవుతున్నాం, మాదట్టుగా మేము నాయన తండ్రి ఎమోషనల్గా ఉంటున్నాం. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను ఈ విషయంలో నాయన. ఎస్ లార్డ్, ఇట్ ఈస్ నాట్ అవర్ బాడీ, ఇట్ ఈస్ యువర్ బాడీ నాయన తండ్రి. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి దేహంలో నాయన నువ్వు విలువ పెట్టి కొన్నావు తండ్రి, విలువ పెట్టి కొన్నావు తండ్రి. ఎవ్రీబడీస్ బాడీ ఈజ్
యువర్స్ నాయన తండ్రి. దేవ రక్షకుడా నాయన, యూ పర్చేస్డ్ మై ఫాదర్ నాయన. ఆ గ్రీక్ ట్రాన్స్లేషన్ ప్రకారం నాయన ఒక మార్కెట్లో నువ్వు కొన్నావని గ్రీక్ ట్రాన్స్లేషన్లో చెబుతుంది ప్రభా. ఇట్ ఈస్ సెయింగ్ మై ఫాదర్ వీఆర్ ఇన్నర్ శాంక్చువరీ నావోస్ మై ఫాదర్. మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నీ కృప దయచేసినందుకు స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు స్వస్థపరచబడినందుకు స్తోత్రం. మంచి జాబ్స్లో దీవింపబడినందుకు స్తోత్రం. బిజినెస్లో ఆశీర్వదింపబడినందుకు స్తోత్రం. చదువుకుంటున్న నీ బిడ్డలు నాయన చదువులో ఎక్సల్ అయినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవింపబడి మీ దయాకిటం ధరింప చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రభా నాయన తండ్రి, దేవ వారి శరీరము దేవ క్రీస్తు శరీరం అని ప్రభా, క్రీస్తుకు శరీరం అని ప్రభా, దేవుడు విలువబెట్టి ఇచ్చి కొన్నాడని ప్రభా గ్రహిస్తూ పరిచయం చేతుకు సహాయం చేయని. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తేకని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.